గండిపేట పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలంటున్నారు స్థానికులు. శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని ప్రతి నిర్మాణాన్ని చూడాలని, అవసరమైతే రంగనాథ్తో మాట్లాడాలని కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ హితవు పలికారు. పలువురు ప్రముఖులు, రాజకీయ నేతల అక్రమ కట్టడాలు నేలమట్టం చేయాలంటున్నారు. ఆ తర్వాతనే సామాన్యుల మీద పడాలని స్పష్టం చేశారు. అయితే చాలా కాలం తర్వాత గండిపేట నిండడంతో అక్రమ కట్టడాలు బయటపడుతూ ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ కనిపిస్తోంది. అధికారులు కూడా ఎఫ్టీఎల్ను తప్పుడుగా చెప్పుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఎఫ్టీఎల్ ఎందుకు తగ్గించారు, ఎవరి కోసం అలా చేశారు అన్న దానిపై ఐ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గండిపేట అందాలను తిలకించడానికి మొత్తం టోల్గా కూడా హైదరాబాద్ నుండి నలుమూలలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క 4 ప్రాంతాల నుండి కూడా హైదరాబాద్కు చేర్చుకోవచ్చు. ఇటు అయితే నార్సింగ్ నుండి కానీ, ఇటు ఇది మొత్తం టోల్గా మొయినాబాద్ నుండి కానీ, ఈ విధంగా మొత్తం 4 రూట్లలో కూడా ఈ యొక్క గండిపేటకు చేరుకునేవచ్చు. అయితే గండిపేట మెయిన్ ఎంట్రన్స్ ఇది. అయితే గండిపేట ఎంట్రన్స్లో వెళ్ళేటప్పుడు మొత్తం టోల్గా కూడా సందర్శకులు సండే, సాటర్డే హాలిడేస్ టైంలో కూడా సందర్శకులు విపరీతంగా ఉంటారు. సాయంత్రం టైంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో లోకల్ పీపుల్స్ అధికంగా అయితే గండిపేటకు వస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క వర్షాకాలంలో మెయిన్గా చూసుకుంటే వర్షాకాలంలో అధికంగా వస్తూ ఉంటారు. గండిపేటకు జలాశయాలు అధికంగా వాటర్ వస్తూ ఉంటుంది కాబట్టి పైన ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గండిపేట జలాశయం మొత్తం టోల్గా కూడా ఆ నిండుకుండల మారిన క్రమం లోపల అయితే అధికంగా వస్తూ ఉంటారు. విజిటర్స్ కూడా చాలామంది వస్తుంటారు. హైదరాబాద్తో పాటు మొత్తం టోల్గా ఈ వివిధ మొత్తం జిల్లాల వాళ్ళు కూడా వస్తుంటారు. ఎక్కువగా రంగారెడ్డి, హైదరాబాద్ వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు. అయితే హాలిడేస్ టైంలో మొత్తం టోల్గా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. పర్యాటక కేంద్రంగా అయితే కీర్తించబడుతూ ఉంది అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇక గండిపేట చెరువు మొత్తం టోల్గా చూడడానికి సందర్శకులు, ఇటు పార్కు కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క లేక్ వ్యూ చూడడానికి కూడా సందర్శకులు అయితే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఇది మనం ఎంట్రన్స్, ఇక్కడ నుంచి గండిపేట చెరువుకు వెళ్ళాలన్నా, ఇక్కడ పార్కుకు వెళ్ళాలన్నా ఇక్కడ నుండి ఎంట్రన్స్ ఈ విధంగా వెళ్తూ ఉంటారు. అయితే ఈ విధంగా వెళ్తున్నటువంటి సందర్శకులు మొత్తం టోల్గా రోజుకు కొన్ని వేల మంది అయితే వివిధ వాహనాలలో కానీ తమ సొంత వెహికల్స్లలో కూడా ఆ విధంగా వస్తూ ఉంటారు. వస్తున్న క్రమం లోపల ఆ యొక్క వాహనదారులు మొత్తం టోల్గా కూడా ఆ వాహనాల నుండి, తమ సొంత వాహనాల నుండి ఇతర జిల్లాల నుండి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇతర జిల్లాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ సందర్శన కొరకు వస్తూ ఉంటారు. ఇటు పార్కు కొరకు అయితే ఇటు చిన్నపిల్లలతో పాటు ఫ్యామిలీతో పాటు కూడా తమ బంధువులతో పాటు ఆహ్లాదంగా గడపడానికి ఇక్కడ వస్తూ ఉంటారు. కాబట్టి గండిపేట చెరువు మొత్తం టోల్గా ఈ విధంగా పర్యాటక కేంద్రానికి కూడా ప్రసిద్ధిగా నిలిచిందనే చెప్పవచ్చు. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇక వికారాబాద్ జిల్లాలో కానీ రంగారెడ్డి జిల్లాలతో పాటు భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అయితే జంట జలాశయాలు, హైదరాబాద్లో ఉండేటటువంటి జంట జలాశయాల్లో ఒకటైనటువంటి ఇక ఉస్మాన్ సాగర్, దాన్నే గండిపేట అంటాము. ఇప్పుడు మనం గండిపేట దగ్గర ఉన్నాము. చూసుకుంటే మొత్తం టోల్గా కూడా గండిపేట ఎక్కడ చూసినా కానీ నిండుకుండలా మారిపోయింది మొత్తం టోల్గా కూడా. అయితే దీని ఎఫ్టీఎల్ చూసుకుంటే ఇక్కడ అయితే మొత్తం టోల్గా జలమండలి అధికారుల రికార్డుల ప్రకారం మొత్తం టోల్గా 1792 అడుగుల ఎఫ్టీఎల్ ఉంటుంది. అయితే ఇప్పుడు నీరు మొత్తం టోల్గా కూడా 1792 అడుగులకు చేరుతున్న క్రమం లోపల మొత్తం టోల్గా అయితే ఎఫ్టీఎల్ మేర అంటే ఈ యొక్క గండిపేట అయితే సామర్థ్యం ఎంతైతే ఉంటుందో అంత సామర్థ్యం నీళ్ళు ఉన్నందున ఈ యొక్క నీటిని మొత్తం టోల్గా కూడా కిందికి వదిలేందుకు అధికారులు 2 గేట్లను కూడా అధికారులు ఎత్తడం జరిగింది. ఇవి మనం చూసుకుంటున్నాం. ఇక్కడ విజువల్లో కూడా మనం స్పష్టంగా చూసుకుంటున్నాం. ఈ యొక్క గండిపేట చెరువు ఇది. గండిపేటకు మొత్తం అయితే 13 గేట్లు ఉన్నాయి. అయితే మనం అక్కడి నుంచి చూసుకుంటే అయితే మన విజువల్లో క్లియర్గా చూపిస్తున్నాం. ఇవన్నీ కూడా గేట్లు అంటారు. వీటిని ఎత్తడం జరుగుతుంది. అది యొక్క ఏదైతే ఆ యొక్క యంత్రం ఉందో
ఆ యొక్క పెద్ద యంత్రాన్ని, ఆ యంత్రం సహాయంతో ఈ గేట్లను ఒక్కొక్కటిగా పైకి లేపుతారు. 1 అడుగు 2 అడుగు ఈ విధంగా పైకి లేపుతూ పోతుంటారు. ఇప్పుడు ఆ యొక్క 2 గేట్లను ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం టోటల్గా 13 గేట్లు ఉన్నాయి. 13 గేట్లలో మనం చూసుకుంటే కనుక నిన్న జలమండలి అధికారులతో కలిసి ఈ యొక్క అయితే అధికారులు జలమండలి అధికారులతో కలిసి ఈ యొక్క గేట్లను ఓపెన్ చేయడం జరిగింది. మనం విజువల్లో కూడా ఇప్పుడు చూసుకోవచ్చు. ఈ 7వ నంబర్ గేట్ ఇక్కడే పూజా కార్యక్రమాలను నిర్వహించేసి ఈ యొక్క 7వ నంబర్ గేట్ని 1 అడుగు మేర ఎత్తారు. అదేవిధంగా 9వ నంబర్ గేట్ మనం అక్కడ చూస్తున్నాం. అయితే 9వ నంబర్ గేట్ని కూడా 1 అడుగు మేర అంటే మొత్తం టోటల్గా 2 గేట్లను ఎత్తడం జరిగింది. 2 గేట్లను ఎత్తేసి ఈ యొక్క నీరు ఏదైతే ఉంటుందో ఆ యొక్క నీటిని మొత్తం టోటల్గా కూడా దిగువకు పంపించడం జరుగుతుంది. మనం చూస్తున్నాం స్పష్టంగా 2 గేట్లను 1 అడుగు మేర 2 గేట్లను ఎత్తారు. మొత్తం 13 గేట్లు దీనికి ఉన్నాయి. అయితే ఈ యొక్క ఉస్మాన్ సాగర్, దీన్నే గండిపేట అని పిలుస్తాము. అయితే ఈ యొక్క ఈ జంట జలాశయాలు అంటారు వీటినే. ఈ హిమాయత్ సాగర్ ఒకటి, ఈ యొక్క గండిపేటకు ఉపనదిగా పిలుస్తారు. ఇక దానికి ఈ యొక్క హిమాయత్ సాగర్ కూడా ఉంటుంది కాబట్టి మొత్తం టోల్గా దీని కొరకు మనం చూసుకుంటే అయితే 2 అడుగులు వేలాది ఎకరాలు ఈ యొక్క ఆ 2 జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో వీటి నుండి కూడా ఆ వేలాది ఎకరాల అయితే సాగు కూడా కొనసాగుతుంది అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే కాలానుగుణంగా మంజీరా, కృష్ణా, గోదావరి జలాలు వచ్చాక అయితే వీటి అవసరం తగ్గిపోయిందని చెప్పాలి. గతంలో చూసుకుంటే ఇక మంజీరా కానీ కృష్ణా నది వాటర్ లేనప్పుడు మొత్తం టోల్గా కూడా దీని నుండే మొత్తం టోల్గా ఇటు సాగుకు కానీ ఇటు తాగునీటికి కానీ రెండింటికి కూడా గండిపేటే జీవనాధారం అయ్యేది. అయితే తదనుగుణంగా కాలానుగుణంగా మంజీరా వాటర్ వచ్చాయి. ఆ తర్వాత కృష్ణా, గోదావరి జలాలు వచ్చాక వీటి అవసరం మొత్తం తోలుగా కూడా తగ్గిపోయింది. కాబట్టి అప్పుడు 1790 FTLను కొనసాగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అయితే ఒకసారి FTL నిర్వహించిన తర్వాత దానిని తగ్గించడం ఏంది అంటూ కూడా గతంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అంటే FTL గతంలో ఎందుకు తగ్గించడం జరిగింది అంటే గతంలో చూసుకుంటే ఆ యొక్క కృష్ణా జలాలు ఏవీ లేనప్పుడు ఇవే ఆసరగా ఉండేది కాబట్టి దీని FTLను గతంలో పెంచడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ ఈ యొక్క గండిపేట వాటర్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క గండిపేట వాటర్ ఓన్లీ హైదరాబాద్ వాసులకు తాగడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు కాబట్టి దీని FTLని ఇప్పుడు తగ్గించడం జరిగింది. 1790 అడుగుల మేర దీన్ని తగ్గించడం జరిగింది కాబట్టి అదే కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే నిపుణులు కూడా చెప్తున్న ప్రకారం చూసుకుంటే మనము గండిపేట జలాశయానికి మొత్తం టోల్గా గతంలో కంటే కూడా ఇప్పుడు అధికంగా నీరు వస్తూ ఉంది. ఈ యొక్క నీటిని మొత్తం టోల్గా కూడా జలమండలి అధికారులు అయితే మొత్తం ఇక్కడ కిందికి వదిలిపెట్టడం జరుగుతుంది. 2 గేట్లను ఎత్తారు. మనం అది చూసుకోవచ్చు విజువల్లో కూడా. ఇదంతా మొత్తం టోల్గా ఈ యొక్క 2 గేట్లను ఎత్తడం జరిగింది. 2 గేట్లను ఎత్తిన తర్వాత ఈ విధంగా కిందికి 2 గేట్ల ద్వారా అయితే ఇదంతా నీరు ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో విజువల్ అయితే చూస్తున్నామో ఈ నీరు మొత్తం టోల్గా కూడా అయితే మూసీ నదిలో కలవడం జరుగుతుంది. మూసీ నదిలో కలవడం వలన మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఇక్కడ నుండి అయితే 2 అడుగుల వెత్తుతేనే మూసీ నది మొత్తం టోల్గా ఈ యొక్క ప్రవాహం ఉధృతంగా మారిపోతుంది. ఇటు హుసేన్ సాగర్ వైపు కూడా వెళ్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం టోల్గా కూడా ఒకవేళ గండిపేటకు ఉన్నటువంటి 13 గేట్లు ఉన్నాయి. 13 గేట్లలో ఒకవేళ 10 గేట్లను కూడా అధికారులు ఎత్తడం జరిగిందంటే మాత్రం మొత్తం టోల్గా దాని పరిస్థితి ఊహించుకోరాని విధంగా ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఈ యొక్క చారిత్రాత్మక జలాశయాలు కూడా అయితే ఇవి అని చెప్పొచ్చు. ఈ 2 కూడా అదేవిధంగా వీటిని కాపాడవలసిన బాధ్యత కూడా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. 10 కాలాల పాటు కాపాడాల్సిన బాధ్యత జలమండలి అధికారుల పైన ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా పైగా రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ నుంచి 5 TMCల గోదావరి జలాలను జంట జలాశయాలకు తరలించేందుకు కూడా కొన్ని రోజుల కిందట 1000 కోట్లతో తాగునీటి పథకాన్ని పాలన కూడా అమల్లోకి తెచ్చింది. దీంతో ఈ జలాశయాలు పుష్కలంగా గోదావరి నీళ్లు నిల్వ చేసుకునే వీలుంటుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అయినా అధికారులు 1790 అడుగుల ప్రామాణికను తీసుకొని పలు అనుమానాలకు కూడా తావిస్తుందని చెప్పవస్తుంది. కాబట్టి మనం చూసుకుంటున్నట్టే ఈ నీరు మొత్తం టోల్గా కూడా
ఇదంతా కూడా మూసీ నదిలో కలవడం వలన మూసీ పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మూసీ పర్యాటక ప్రాంత ప్రజలను అందరూ కూడా అధికారులు అలర్ట్ చేస్తూ ఉన్నారు. గంటకు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి దీని నుండి ఈ యొక్క జంట జలాశయాలు అయినటువంటి ఏదైతే హిమాయత్ సాగర్ ఉందో హిమాయత్ సాగర్కు కూడా వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కడైతే మూసీ పర్యాటక ప్రాంతాలు ఉంటాయో ఆ యొక్క మూసీ పర్యాటక ప్రాంత ప్రజలను కూడా అలర్ట్ చేస్తూ అధికారులు అలర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తం టోల్గా అయితే దీని మొత్తం టోల్గా 2 గేట్లను మాత్రం ఎత్తారు. ఎగువన ఇంకా ఒకవేళ అధికంగా వర్షం కూడా కురిసిందంటే ఈ యొక్క వికారాబాద్ చెవేల పరిగి అండ్ అనదర్ వన్ ఈ యొక్క శంషాబాద్ షాబాద్ నుండి కూడా భారీగా వరద నీరు వచ్చిందంటే మాత్రం ఇంకా కొన్ని గేట్లను కూడా ఎత్తవలసి ఉంటుంది. అప్పుడు భాగ్యనగర్ పరిస్థితి మొత్తం టోల్గా కూడా ఊహించుకొని రాని విధంగా మారుతుందంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. ఎస్ అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జంట జలాశయాలు అయినటువంటి ఏదైతే ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ ఇదానే గండిపేట అంటూ ఉన్నాము. ఇప్పుడు మొత్తం టోల్గా చూసుకుంటే ఈ యొక్క దీన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 1790 అడుగులు ఫుల్ ట్యాంక్ లెవెల్. అయితే ఇప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్కు చేరుకున్న నేపథ్యంలో ఇటు జలమండలి అధికారులు 2 అడుగుల మేర 2 గేట్లను ఎత్తారు. మొత్తం టోల్గా చూసుకుంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క గండిపేట ఉందో గండిపేట ఈ యొక్క చెరువుకు మొత్తం 13 గేట్లు ఉన్నాయి. 13 గేట్లలో 2 గేట్లను ఎత్తారు. గతంలో కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో గతంలో 20 సంవత్సరాల క్రితం అయితే గతంలో కూడా ఈ యొక్క 10 గేట్లను వెత్తడం జరిగింది. 10 గేట్లను వెత్తడం చేత ఈ యొక్క ఏదైతే దిగువన ఉండేటటువంటి మూసీ పర్యాటక ప్రాంతాలు ఉంటాయో అవన్నీ కూడా మొత్తం టోల్గా కూడా నీటితో నిండిపోయేసి మొత్తం టోల్గా కూడా అయితే అన్ని అక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇబ్బందులు పడవలసిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఎగువన కురుస్తున్నటువంటి ఇటు వికారాబాద్ కానీ పరిగి కానీ చెవెళ్ళ కానీ అయితే మొయినాబాద్తో పాటు మరి ఈ యొక్క శంషాబాద్ షాబాద్ నుండి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి వాగులు వంకలు అన్నీ కూడా పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క గండిపేట ఉందో గండిపేటకు ఉధృతి పెరుగుతూ వస్తుంది. దాని అనుగుణంగానే మొత్తం మనం చూసుకుంటే ఇప్పుడు గండిపేట దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే వివరించే ప్రయత్నం కూడా చేస్తాను. చూద్దాం మొత్తం టోల్గా చూసుకుంటే అయితే దాని జంట జలాశయాలు FTL నిర్ధారణ కూడా ఉంటుంది. గతంలో కూడా దాని FTL పైన చాలానే విమర్శలు కూడా వచ్చాయి. ఈ యొక్క FTL అనేది గతంలో 1790 కాకుండా ఇంకా FTL ఎక్కువగా ఉన్న సమయంలో గతంలో ఉండేటటువంటి ఈ యొక్క కృష్ణా జలాలు కానీ మంజీరా జలాలు కానీ లేని సమయం లోపల దీని FTLను ఇంకా పెంచడం జరిగింది. గతంలో చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క గండిపేట నదిని గతంలో లాగా వ్యవసాయానికి కానీ దానికి వాడడం లేదు. ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేందు కొరకే అయితే జంట నగరాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక తాగునీటిని సప్లై చేయడానికి మాత్రమే దీన్ని పెట్టారు. కాబట్టి దీని యొక్క FTL ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడం కూడా జరిగింది. అయితే ఈ 2 జలాశయాల పరిరక్షణ వ్యవహారం అనేది సుప్రీంకోర్టు పరిధిలోకి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ సందర్భంగా జలాశయాల పరిరక్షణ మండలి ఏదైతే ఉంటుందో అంత చాతడంత ప్రణాళిక రూపొందించుకొని సుప్రీంకోర్టుకు సమర్పించింది. అందులో FTL బఫర్ జోన్తో పరిరక్షణకు ప్రత్యేక స్క్వాడ్ను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా అక్రమ నిర్మాణాలు నివారణతో పాటు నిర్మాణ వ్యర్థాలను ఇందులో పడబోయకుండా ఉండేందుకు 24 గంటల నిఘా కూడా అయితే ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. వీటి కోసం ఏటా కోట్ల రూపాయలు కూడా వెచ్చిస్తూ వస్తున్నారు అని అయితే ఇది మొత్తం టోల్గా చూసుకుంటే ఈ యొక్క యంత్రాంగం సాక్షిగానే ఏటా అక్రమ నిర్మాణాలు అన్నీ కూడా వెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం ఆ విజువల్లో ఎక్కడైతే చూసుకుంటే కొన్ని ఫామ్ హౌస్లు కూడా వెలిసిన సందర్భాలు మనం చూసుకుంటున్నాం. అదే కెమెరా విజువల్లో మనం స్పష్టంగా చూసుకోవచ్చు. కొన్ని ఆ యొక్క గండిపేట కానీ ఇటు హిమాయత్ సాగర్ కానీ ఏదైతే ఉన్నాయో ఈ రెండిట్లో కూడా అక్రమ నిర్మాణాలను ఏర్పాటు చేసి దర్జాగా కబ్జాకు గురి చేస్తున్నారు. ఈ యొక్క గండిపేట చెరువు కబ్జా కూరల నుండి కూడా విడిపించాలంటూ కూడా స్థానికులు కూడా కొన్ని డిమాండ్లు చేస్తున్నారు. అదేవిధంగా ఫామ్ హౌస్లు కానీ గెస్ట్ హౌస్లు కానీ మాత్రమే కాకుండా ఏకంగా విద్యా సంస్థలతో పాటు క్రీడా ప్రాంగణాలు రెస్టారెంట్లు పబ్బులు కూడా వెలిసినట్టుగా తెలుస్తుంది. మనం మొత్తం టోల్గా చూసుకుంటే దీని FTL జోన్ ఏదైతే ఉంటుందో FTL జోన్లో కానీ బఫర్ జోన్లో కానీ ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేకుండా అధికారులు చూసుకునే బాధ్యత ఉంటుంది. అయితే రాను మొత్తం టోల్గా కూడా ఇది అక్రమ నిర్మాణాలకు తావుగా మారుతుంది అంటూ కూడా చెప్తున్నారు. దీంతో దశాబ్దాల కిందట జలమండలి అధికారులు అమర్చిన FTL రాళ్ళు కొన్ని నడక నేర్చి ముందుకు జరిగాయని తెలుస్తుంది. అయితే గతంలో ఏదైతే
ఈ యొక్క FTL జోన్ నిర్ధారిస్తారో అధికారులు, ఆ FTL జోన్ను కూడా ఈ యొక్క అక్రమార్కులు ఎవరైతే ఉంటారో అక్రమార్కులు ఆ యొక్క హద్దులు కూడా చెరిపేయడం జరిగింది. హద్దులు చెరిపేసి దర్జాగా కబ్జాలు చేస్తున్న నేపథ్యంలో ఇదంతా మొత్తం టోల్గా కూడా FTL కానీ బఫర్ జోన్లు కానీ మనం చూస్తున్నాం. ఎక్కడైతే ఆ ఇండ్లో కనబడుతున్నాయో అయితే దాంట్లో కొన్ని ఫామ్ హౌస్లు వెలవడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇదంతా అక్రమార్కులు చేస్తున్నారంటూ కూడా వస్తుంది. అదేవిధంగా శాటిలైట్ ఇమేజ్ ఆధారంగా FTL బఫర్ జోన్ నిర్మించాలని, అదే అవసరమైతే ఈ యొక్క హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కూడా మాట్లాడి దీని యొక్క ఏదైతే హిమాయత్ సాగర్ కానీ ఇటు ఉస్మాన్ సాగర్ కానీ వీటి రెండింటిని కూడా బఫర్ జోన్లను నిర్వహించాలంటూ కూడా అప్పటికే అధికారులను కూడా అడగడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే 1792 అడుగులు ఉన్నటువంటి ఈ ఒకటి 1790 అడుగులు చేరగానే ఈ యొక్క వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ని కిందికి దిగువగా వదిలిపెడుతూ ఉంటారు. కాబట్టి అసలు గండిపేట జలాశయం ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంత అనేది ఆ క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. జలమండలి లెక్కల ప్రకారం అయితే ఒక మ్యాప్లో 1792 అడుగులు పేర్కొంటున్నారు, మరో మ్యాప్లో 1790 అంటూ కూడా పేర్కొంటున్నారు. ఈ లెక్కలో చూసుకుంటే మొత్తం టోటల్గా అధికారులు చెప్పేది లెక్కలు వేరే ఉన్నాయి. అయితే మొత్తం టోటల్గా చూసుకుంటే దీనికి ఉన్నటువంటి ఏవైతే ఈ 13 గేట్లు ఉన్నాయో 13 గేట్లు వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇటు వికారాబాద్ జిల్లాలో కానీ ఇటు రంగారెడ్డి జిల్లాలతో పాటు మొత్తం టోల్గా కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఇక ఏదైతే వాగులు వంకలు ఉన్నాయో ఆ వాగులు వంకల నుండి ఇక గండిపేట జలాశయానికి అధికంగా నీరు వస్తున్న క్రమం లోపల నిన్న సాయంత్రం 4 గంటలకు అయితే అధికారులు అధికారికంగా జలమండలి అధికారులతో కలిసి 2 గేట్లను ఎత్తడం జరిగింది. దీనికి మొత్తం 13 గేట్లు ఉన్న నేపథ్యంలో వరద ఉధృతి ఇంకా ఒకవేళ ఇలానే కంటిన్యూగా కొనసాగితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్ష సూచన కూడా అయితే ఇటు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో దాని మొత్తం టోల్గా కూడా 13 గేట్ల నుండి ఇంకా కొన్ని గేట్లను కూడా వెత్తి ఆ యొక్క దిగువకు వదిలిపెడితే ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఆ మూసీ ప్రవాహక ప్రాంతాలలో ఉండేటటువంటి ఆ యొక్క ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు, అలర్ట్ కూడా చేస్తున్నారు. కాబట్టి అయితే ఇంకా వరద కూడా పెరిగిందంటే గేట్లు ఎత్తేయక తప్పదంటూ కూడా జలమండలి శాఖ అధికారులు కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షానికి జంట జలాశయాలకు మొత్తం టోల్గా కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ క్రమం లోపలనే ఏదైతే ఉస్మాన్ సాగర్ ఇప్పుడు గండిపేట అని పిలుస్తామో దాన్నే మనం ఇప్పుడు గండిపేట దగ్గర ఉన్నాం. మనం చూసుకోవచ్చు మొత్తం టోల్గా వరద నీరు ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వరద నీరు మొత్తం టోల్గా కూడా గండిపేటకు వచ్చి చేరుతుంది. మనం ఆ విజువల్లో కనుక చూసుకుంటే అయితే దీని మొత్తం టోల్గా FTL లెవెల్ కనుక చూసుకుంటే 1790 అడుగులు. ఇప్పుడు కూడా అయితే నిన్న 2 గేట్లు ఎత్తడం వలన 1790 నుండి 1789 చూపిస్తుంది. అంటే ఒక్క అడుగు మేర నిన్న 2 గేట్లు సాయంత్రం 4 గంటలకు 2 గేట్లను ఎత్తడం జరిగింది. ఆధారకారంగా అయితే 1789 అయితే ఇప్పుడు ఒక అడుగు తగ్గింది. మళ్ళీ ఇంకా కూడా ఎగువ నుండి కూడా భారీ వర్షాలు కురిసాయి అంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా గేట్లు ఎత్తవలసి ఉంటుంది. గతంలో 20 సంవత్సరాల క్రితం ఏదైతే ఈ యొక్క ఉస్మాన్ సాగర్ ఈ యొక్క మొత్తం 13 గేట్లు ఉంటాయి, 13 గేట్లలో 10 గేట్లను ఎత్తడం వలన హైదరాబాద్ మొత్తం టోల్గా కూడా అతలాకుతలమైనటువంటి విషయం తెలిసిందే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఇప్పుడు 2 గేట్లు ఎత్తడం వలన ఈ యొక్క వరద నీరు ఏదైతే ఉంటుందో అది మొత్తం టోల్గా కూడా మూసీ నదికి చేరుతుంది. కాబట్టి ఆ విధంగా మూసీ నదికి వెళ్ళే క్రమం లోపల ఆ యొక్క మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరినీ కూడా ఇటు చాదర్ఘట్ కానీ ఇటు అయితే మొత్తం మలక్పేట ఏరియా నుండి మొత్తం టోల్గా కూడా పురాణపూల్ అండ్ జయగూడ ఏరియాలో ఉండేటటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. ఇటు GHMC అధికారులు కానీ అటు మొత్తం టోల్గా జలమండలి అధికారులు కానీ ఇటు హైడ్రా సిబ్బంది మొత్తం ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ వస్తున్నారు. ఎగవన ఇంకా భారీ వర్షాలు కూడా కురిశాయంటే మాత్రం ఖచ్చితంగా గేట్లు ఎత్తవలసి ఉంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఈ యొక్క మొత్తం టోటల్గా దీన్ని చూసుకుంటే 1790 FTLగా కొనసాగుతుంది అని అధికారులు చెప్తున్నారు. గతంలో కూడా వేలాది ఎకరాలలో భూములు ఉండేవి. అయితే అంటే
అదే స్థాయిలో నిర్మాణాలు కూడా ఉన్నాయి. అయితే కాలానుగుణంగా మంజీరా, కృష్ణా, గోదావరి జలాలు వచ్చాక అయితే ఈ యొక్క ఏదైతే ఈ గండిపేట అవసరాలు తగ్గిపోయావని తెలుస్తుంది. గతంలో ఈ యొక్క మంజీరా కానీ కృష్ణా కానీ గోదావరి జలాలు లేనప్పుడు ఈ యొక్క మంజీరాని ఈ యొక్క వాటర్కు కానీ ఏదైనా గండిపేట నుండే అన్నీ యూజ్ చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చిన తర్వాత గండిపేట అయితే ఉపయోగం కొద్దిగా తగ్గిందని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే నిపుణుల అయితే FTL అనేది ఏ విధంగా నిర్ధారిస్తారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. దీనిపైన మనము విజువల్లో ప్రత్యేకంగా విజువల్లో చూపిస్తాను. మొత్తం టోల్గా దీనికి ఉన్నటువంటి మార్కును మనం చూస్తున్నాం. అదే 1707 1807 వరకు ఇక్కడ ఉంది. 1807 వరకు ఇక్కడ ఉన్న క్రమం లోపల ఇప్పుడు దీని యొక్క FTL జోన్ను తగ్గించుకుంటూ వచ్చారు. ఏదైతే 1790గా ఇప్పుడు డిక్లేర్ చేశారు. 1790గా డిక్లేర్ చేసిన తర్వాత దీని దగ్గరనే మొత్తం టోల్గా నడుస్తుంది. అయితే ఈ యొక్క FTL జోన్ను ఏ విధంగా నిర్ణయిస్తారు అనే కోణం లోపల అయితే ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. అంటే ఈ యొక్క 1790 నిర్ణయించిన తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి ఊర్లు ఏవైతే ఉన్నాయో మనం చూసుకుంటున్నాం. ఇక్కడ అయితే మనకు విజువల్లో కూడా కనబడుతున్నటువంటి విజువల్ చూసుకుంటున్నాం. ఇటు చిలుకూరు కానీ ఇటు మొయినాబాద్ కానీ ఇక్కడ మనం చూస్తున్నాం. చిలుకూరు బాలాజీ టెంపుల్ కూడా మనం చూస్తున్నాం విజువల్లో. ఈ ఒక 1790 అడుగుల మేర నీళ్ళు వస్తేనే అక్కడ ఉన్నటువంటి చిన్న గ్రామాలు ఏవైతే ఉంటాయో, చిలుకూరులో ఉండేటువంటి గ్రామాలు ఏవైతే ఉంటాయో అవి మొత్తం టోల్గా నీట మునిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క 2 గేట్లను ఎత్తారు కాబట్టి ఒక అడుగు తగ్గుంది. అయితే ఇదే విధంగా కంటిన్యూగా అయితే మాత్రం అక్కడ ఉండేటటువంటి కనిపిస్తున్నటువంటి ఈ ఊర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. మొయినాబాద్ నుండి వచ్చేటటువంటి రూట్ కానీ, ఇటు చిలుకూరు నుండి వచ్చే రూట్ కానీ, ఇటు అజీజ్ నగర్ ఉండేటటువంటి రూట్లు కానీ అవన్నీ మొత్తం టోల్గా కూడా ఈ యొక్క ముంపుకు గురవుతాయి. కాబట్టి దీని ఇక FTL లెవెల్ తగ్గించారు అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. అయితే నీటి నిల్వ చేసుకోవచ్చు కానీ FTL రికార్డు పరంగా తగ్గించడం ఏందని వారు ప్రశ్నిస్తున్నారు కూడా. అదేవిధంగా జలమండలి అధికారులు చెప్తున్న కారణాలు ప్రణాళికలంగా తీసుకుంటే జంట జలాశయాల నుంచి అవసరం తగ్గినందున FTL కుదించారంటే అసలు ఆ 2 జంట జలాశయాలు లేకున్నా ఇప్పుడు హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీరుతాయా అంటూ కూడా తెలుపుతున్నారు. అలాంటప్పుడు అసలు FTF పరిధి అవసరమా అనేది నిపుణుల సూటి ప్రశ్నగా తెలుస్తుంది. అయితే చారిత్రక జలాశయాలను ఇంకా 10 కాలాల పాటు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ నుండి 5 TMCలు గోదావరి జలాలను జంట జలాశయాలకు తరలించేందుకు కొన్ని రోజుల కిందటనే 1000 కోట్లతో తాగునీటి పథకం కూడా తెచ్చింది. అయితే గత ప్రభుత్వం BRS ప్రభుత్వం ఉన్నప్పుడు మల్లన్న సాగర్ నుండి వాటర్ని ఇదొక ఏదైతే ఈ యొక్క గండిపేట ఉందో ఈ యొక్క గండిపేట జలాశయాలు కానీ 2 మనకు జంట జలాశయాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క గండిపేట జలాశయాల్లో మల్లన్న సాగర్ వాటర్ని తెచ్చేసి దాన్ని మొత్తం టోల్గా నింపాలనే ఉద్దేశంతో కూడా చేశారు. అదే దాంట్లో పుష్కలంగా గోదావరి జలాలను నిల్వ చేసుకునే ఆస్కారం ఉంది అంటూ కూడా గత ప్రభుత్వం ఆలోచించిన తీరు కూడా మనం చూసుకోవచ్చు. ఈ దాంట్లో మొత్తం టోల్గా కూడా అక్కడ నుండి మల్లన్న సాగర్ నుండి కానీ గోదావరి జలాలను కానీ ఈ యొక్క గండిపేటలో మనం స్టోరేజ్ చేసుకోవచ్చు అనే కోణం లోపల కూడా గతంలో ఇదే ఆలోచన చేశారని తెలుస్తుంది. 1790 అడుగులు ప్రామాణికంగా తీసుకోవడం వలన పలు అనుమానాలకైతే తావిస్తుందనేది కూడా తెలుస్తుంది. అయితే వాస్తవంగా చెప్పాలంటే మొత్తం టోల్గా జంట జలాశయాల FTL నిర్ధారణ అనేది ఓ బ్రహ్మ పదార్థం లాంటిది అని కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే జలమండలి దశాబ్దాల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణం అని కూడా తెలుస్తుంది. ఈ 2 జలాశయాల పరిరక్షణ వ్యవహారం అనేది సుప్రీంకోర్టు పరిధిలోకి కూడా వెళ్ళిందని తెలుస్తుంది. గతంలో సుప్రీంకోర్టులో కూడా ఇదాని FTL జోన్ను ఏ విధంగా నిర్ధారిస్తారు, FTL జోన్ తగ్గించడానికి కారణం ఏంది అంటూ కూడా గతంలో చాలా విమర్శలు కూడా వచ్చిన నేపథ్యంలో మొత్తం టోల్గా కూడా అయితే అందులో FTL బఫర్ జోన్లు పరిరక్షణకు ప్రత్యేక స్క్వాడ్ను కూడా ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాలు నివారించడంలో కూడా అయితే దీని లోపల మొత్తం టోల్గా కూడా అయితే వ్యర్థ పదార్థాలు కూడా కలవకూడదంటూ మనం చూసుకుంటున్నాం. భారీ ఎత్తున అయితే ఎక్కడ చూసినా ఇలాంటి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని వ్యర్థ పదార్థాలు నీళ్ళలో కలవకుండా ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేస్తూ ఉండాలి అంటూ కూడా అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా 24 గంటల పాటు కూడా దీనిలో నిఘా ఉండేలాగా ఈ యొక్క ఏదైతే ఉస్మాన్ సాగర్ ఉందో గండిపేట చెరువుకు నిఘా ఉండేటట్టు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. వీటి కోసం ఏటా కోట్ల రూపాయలు కూడా వెచ్చిస్తున్నారు. దీని అయితే బఫర్ జోన్లను కాపాడుకోవడం కొరకు దీంట్లో ఉండేటటువంటి ఏదైతే చెత్తా చెదారం ఉంటుందో ఆ చెత్తా చెదారం మొత్తం టోల్గా కూడా ఈ దాంట్లో కలవకుండా క్లీన్ చేసేటందుకు కూడా వేట కొన్ని వేల కోట్లను కూడా ఖర్చు చేస్తున్నారు. జలమండలి శాఖ ఆధ్వర్యంలో కూడా దీన్ని ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి దీనికి ఎలాంటి
ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గెస్ట్ హౌస్లు కానీ హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ ఉన్నాయో వాటి వల్ల కూడా కొంత కాలుష్యం అవుతుందంటూ కూడా అయితే ఈ స్థానికుల నుండి విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ఎఫ్టీఎల్ జోన్లో కానీ బఫర్ జోన్లో కానీ ఇలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు అంటూ కూడా అధికారులకు అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క దశాబ్దాల కిందటనే ఈ యొక్క జలమండలి కొన్ని హద్దులు కూడా అయితే నిర్ణయించింది. ఎక్కడైతే ఎఫ్టీఎల్ జోన్ ఉంటుందో, ఎక్కడైతే బఫర్ జోన్ ఉంటుందో, ఎక్కడి వరకు ఈ యొక్క అయితే ఈ యొక్క గండిపేట సరిహద్దులు ఉంటాయో అంతవరకు నిర్ణయించింది. కానీ కాస్త కాలక్రమేపీ మొత్తం టోల్గా కూడా అదాని ఆక్రమణకు గురైందనే చెప్పాలి. అక్రమదారులు వచ్చినప్పుడు ఇది యొక్క ఆక్రమణకు గురై ఆ యొక్క హద్దులు ఏదైతే ఉన్నాయో ఆ హద్దులను చెరిపేస్తూ వస్తూ ఉన్నారంటే కూడా కొన్ని అయితే స్థానికుల నుండి అసంతృప్తి ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా వరకు జల సమాధి అయ్యాయి. ప్రస్తుతం 2 జలాశయాల పరిధిలో పట్టుమని 10 హద్దులు కూడా కంటికి కనిపించకుండా పోయినాయని చెప్తున్నారు. ఎక్కడైతే హద్దులు ఉంటాయో అంటే ఇక్కడి వరకు నది ఉంటుంది అని చూపించడానికి కొన్ని రాళ్లను హద్దుగా నిర్ణయిస్తారు. హద్దు అంటే ఇక్కడి వరకు చివరి అని అర్థం. అదే ఆ యొక్క హద్దులను కూడా మొత్తం టోల్గా కూడా చెరిపేస్తూ వస్తున్నారంటూ కూడా స్థానికులు మండిపడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే శాటిలైట్ ఇమేజ్ ఆధారంగా చూసుకుంటే మాత్రం బఫర్ జోన్ నిర్మించడానికి చూడడానికి అవసరమైతే అదే రఘునాథ్ సార్తో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క హైడ్రా కమిషనర్తో కూడా మాట్లాడాలి అంటూ కూడా స్థానికులు చెప్తున్న నేపథ్యంలో భారీగా ఇప్పుడు మనం చూసుకుంటున్న ఈ యొక్క ఏదైతే గండిపేట ఉందో అయితే వాటర్ చూస్తున్నాం మనం. ఎక్కడ చూసినా కానీ గండిపేట మొత్తం టోల్గా కూడా నిండు కుండలా మారిందనే చెప్పాలి. అయితే ఈ యొక్క ఇంకా కొన్ని గేట్లను కూడా ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇక్కడ వికారాబాద్ జిల్లాలో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. రాబోయే ఇంకా 2-3 రోజుల పాటు వర్షాలు ఉంటాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అయితే గండిపేట చెరువుకు ఇంకా ఉధృతి పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఇప్పటికే 13 గేట్లు ఉన్నటువంటి గండిపేటలో మొత్తం టోల్గా 2 గేట్లను ఓపెన్ చేశారు. ఇంకా 11 గేట్లను అయితే ఓపెన్ చేయాల్సి ఉంది. కాబట్టి ఒకవేళ వరద ఉధృతిగా దాలుస్తే మాత్రం ఆ యొక్క గేట్లను కూడా ఎత్తడం జరుగుతుంది. అయితే 2 గేట్లను 1 అడుగు మేర ఎత్తి కిందికి ఆ యొక్క వాటర్ని వదిలిపెడుతున్నారు. ఈ యొక్క కిందికి వాటర్ని వదిలిపెట్టే క్రమం లోపల ఈ వాటర్ మొత్తం టోల్గా కూడా మూసీ నదిలో చేరుతుంది. మూసీ నదిలో చేరడం వలన మూసీ ఆ నదికి వరద ఉధృతి పెరుగుతుంది. కాబట్టి అక్కడ ఉండేటటువంటి పర్యాక ప్రాంతవాసులు ఎవరైతే ఉంటారో ఆ పర్యాక ప్రాంతవాసులను అందరినీ కూడా అలర్ట్ చేస్తూ వస్తుంది. ఇటు చాదర్గఢ్ కానీ ఇటు మలక్పేట నుండి కానీ జయగూడ వాళ్ళ వాసులకు కూడా ఆ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇటు హైడ్రా అధికారులు కానీ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ వస్తున్నారు. అయితే పర్యాక ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి. అయితే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే ఎగువన ఇంకా భారీ వర్షాలు కూడా కురిశాయంటే మాత్రం ఈ యొక్క ఏదైతే గండిపేట ఉందో గండిపేటకు ఉన్నటువంటి 10 గేట్లు కనుక ఒకవేళ ఓపెన్ చేస్తే హైదరాబాద్ పరిస్థితి మొత్తం దీనాస్థితికి వెళ్తుంది. కాబట్టి ఆ యొక్క మూసీ నదిని ఇక కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అధికారులు ఆ విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎలాంటి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వాటర్ని వదిలితే కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేటందుకు అక్కడ ఉన్నటువంటి పర్యాక ప్రాంత ప్రజల వాసులను అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. ఎస్ అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తం టోటల్గా చూసుకుంటే జంట జలాశయాలు హైదరాబాద్లో ముఖ్యంగా అయితే జంట జలాశయాలు ఇటు గండిపేట కానీ ఇటు హిమాయత్ సాగర్ కానీ 2 కూడా నిండుకుండలా మారిపోయాయి. అయితే నీటి ప్రభావం కూడా ఉధృతి పెరుగుతూనే ఉంది. గంటకు కూడా ఈ యొక్క ఏదైతే మనం గండిపేట దగ్గర ఉన్నామో ఇప్పుడు మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు. ఈ యొక్క గండిపేటలో ఉన్నటువంటి ఈ యొక్క నీటి ప్రవాహం కొనసాగుతూ ఉంది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఇటు వికారాబాద్ జిల్లాలో కానీ తాండూరు వికారాబాద్ పరిగి అండ్ రంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే కూడా చెవెళ్ళ శంకరపల్లి మీదుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అది మొత్తం టోల్గా నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. మొత్తం టోల్గా చూసుకుంటే 1790 దీని ఎఫ్టీఎల్ జోన్గా ఉంటుంది. 1790 అయితే ఫీట్లు దీని ఉంటుంది, అడుగులు ఉంటుంది. ఈ యొక్క 1790 అడుగులకు నీటి మట్టం చేరుకున్న నేపథ్యంలో ఈ యొక్క జంట జలాశయాలు మొత్తం కూడా నిండుకుండలా మారుతున్నాయి. కాబట్టి దీనికి ఉన్నటువంటి ఏవైతే 13 గేట్లు ఉన్నాయో ఈ యొక్క 13 గేట్లలో మొత్తం కూడా ఆ 2 గేట్లను ఓపెన్ చేశారు. 2 గేట్లను ఓపెన్ చేసేసి ఆ కిందికి వాటర్ని కూడా మొత్తం కూడా వదిలిపెడుతున్నారు. ఈ యొక్క వాటర్ని వదిలిపెట్టే క్రమం లోపల ఈ యొక్క గండిపేట నుండి వెళ్ళేటటువంటి ఏదైతే ఈ యొక్క
వాటర్ ఉంటుందో ఈ వాటర్ మొత్తం కూడా మూసీ నదిలో కలవడం జరుగుతుంది. మూసీ నదిలో కలవడం వలన అదే మూసీ పర్యాక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. మనం చూసుకుంటున్నాం. అయితే విజువల్లో కూడా స్పష్టంగా చూస్తున్నాం. ఎక్కడ చూసినా గండిపేట చెరువు నిండు కుండలా మారి ప్రవహిస్తుంది. ఇప్పుడు మొత్తం టోల్గా ఎక్కడ చూసినా కానీ అయితే మొత్తం దాని విస్తీర్ణం చూసుకుంటే గిట మొత్తం టోల్గా ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు ఎక్కువగా వస్తూ ఉండడంతో జలాశయం పూర్తిగా నీటి మట్టానికి చేరుకుంది. దీంతో గండిపేట జలాశయం నుండి అధికారులు ఆ నీటిని గిట విడుదల చేస్తూ వస్తున్నారు. అదే గండిపేట జలాశయం గేట్లు ఎత్తినప్పుడు దిగువ ప్రాంతాలు ప్రజలు అధికారులను అప్రమత్తం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వరద నీళ్లు విడుదల చేయడం వలన మూసీ నదిలో నీటి మట్టం కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటు చుట్టుపక్కల ప్రాంత వాసులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అదేవిధంగా గండిపేట జలాశయాలను అయితే ఎప్పుడైతే ఎత్తివేస్తారో అటు ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉంటారో వాళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేస్తుంటారు. అదేవిధంగా ఈ యొక్క 2 గేట్లను ఎత్తడం వలన 242 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. వదలడం ద్వారా మొత్తం టోల్గా చూసుకుంటే దీంతో ఇప్పటి వరకు మొత్తం టోల్గా 2 గేట్లు వదిలిపెడుతున్నారు. 2 గేట్ల ద్వారా 242 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. దీని ద్వారా మొత్తం టోల్గా ఒక్కొక్క గేటు నుండి 348 క్యూసెక్ల నీటిని అధికారులు అయితే విడుదల చేస్తున్నారు. కాబట్టి 2 గేట్లను ఎత్తడం జరిగింది. ఆ 2 గేట్లను ఎత్తిన తర్వాత హిమాయత్ సాగర్కు కూడా అయితే 500 క్యూసెక్ నీటిని కూడా అయితే దీని ద్వారా వెళ్తూ ఉంటుంది. కాబట్టి మొత్తం టోల్గా చూసుకుంటే ఈ ప్రభావం వలన ఈ యొక్క మూసీ నదికి ప్రభావం పెరుగుతూ పోతుంది. మొత్తం టోల్గా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క జలాశయంలో ఎగువన కురుస్తున్నటువంటి భారీ వరద వస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ చూస్తున్నాం మనం విజువల్లో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మొత్తం విజువల్లో కూడా అయితే హైదరాబాద్ నగరంలో కూడా గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా డ్రైనేజీలు కాలువలు వరద నీటితో పొంగి పొర్లుతున్నాయి. అంతేకాకుండా భారీగా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా రోడ్లు కూడా జలాశయం కావడంతో వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో నివసించే ప్రజలు ఇళ్లలోకి వరద నీరు వచ్చి కూడా చేరుతుంది. వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ దానికి చూసుకుంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు చారిత్రాత్మక గండిపేట జలాశయానికి కూడా నిండు కుండలా మారిందని తెలుస్తుంది. ప్రస్తుతం 1787.15 నీటి మట్టం ఉండడంతో అదే ఈ యొక్క జలమండలి అధికారులు మొత్తం టోల్గా ఇక్కడ అయితే ఈ గేట్లను పెట్టారు. వికారాబాద్, శంకర్పల్లి, జన్వాడ గ్రామాల మీదుగా నీటి ప్రవాహం ఉధృతంగా వస్తూ ఉండడం చేత జలమండలి అధికారులు అయితే ఈ యొక్క 2 గేట్లను ఎత్తారు. 2 గేట్లను ఎత్తేసి 216 క్యూసెక్ల నీటిని అయితే కిందికి వదిలిపెడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా నీటిని వదిలిపెట్టడం ద్వారా మొత్తం టోల్గా చూసుకుంటే గండిపేట లోపల నీరు గంటకు ఉధృతి పెరుగుతూ ఉంది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రవాహం వచ్చి చేరుతుంది. కాబట్టి అధికారులు 2 గేట్లను ఎత్తారు. మొత్తం 13 గేట్లలో 2 గేట్లను ఎత్తారు. ఇంకా అధికంగా జిల్లా లోపల కురుస్తున్నటువంటి ఇటు వికారాబాద్ కానీ ఇటు రంగారెడ్డి జిల్లాలో కానీ భారీ వర్షాలు కురిసినట్టు ఇప్పటికే వాగులు వంకలన్నీ కూడా ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యం ఫుల్గా ఉన్నాయి. కాబట్టి అదే తెలంగాణ వాతావరణ శాఖ కూడా అదే హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరి వారం రోజుల పాటు భారీగా వర్షాలు ఉంటాయని చెప్పిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ గేట్లు ఎత్తే సమయంలో కూడా మొత్తం టోల్గా ఈ యొక్క మూసీ పర్యాక ప్రాంతాల్లో ఉండే ప్రజలని అలర్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వల్లనే వరద ఉధృతి పెరుగుతూ ఉంది. ఇంకా గేట్లను ఇదే విధంగా వరద కొనసాగితే మాత్రం ఇంకా గేట్లను ఎత్తవలసి ఉంటుంది. కాబట్టి ఇంకా ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి 10 గేట్లను ఎత్తితే గతంలో 20 సంవత్సరాల కిందట అయితే 10 గేట్లను ఎత్తారు. 10 గేట్లను ఎత్తడం వలన ఆ మూసీ నది ప్రభావానికి అక్కడ ఉన్నటువంటి పర్యాక ప్రాంతాలన్నీ అతలాకుతలమయ్యాయి. కాబట్టి ఆ నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అధికారులు కూడా అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.